ఇవాళ జూరాల నుంచి తరలించడంలో నీతి అన్యాయం జరిగింది, నిధుల దోపిడీ జరిగింది. ఈ దానికి కేబినెట్ అప్రూవల్ లేదు. ఎట్లయితే మేడిగడ్డ నుంచి తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మారిస్తే ఎట్లయితే కమిషన్ మీరు కేబినెట్ అప్రూవల్ అడిగిండో ఈరోజు నేను ఇదే మాట అడగదలుచుకున్నాను చంద్రశేఖరరావు గారిని శాసనసభలో. అందుకే వారు హాజరు అవ్వడానికి జంకుతున్నారు. వారికి తెలుసు చర్చ ఎక్కడికి దారి తీస్తుంది. స్టెప్ బై స్టెప్ ప్రతి లెటర్ ఎట్లా తీసుకొచ్చి మనం ముందర పెడతాము, ఏ రకంగా చర్చ చేస్తాం అనేది వారిద్దరికీ తెలుసు. అందుకే తొండి వాదన మొండి వాదన బలంగా వినిపిస్తారు. ఎప్పుడైతే నేను ఇంటర్నల్ మీటింగ్లో ఇవన్నీ మాట్లాడి ఆఫీసర్లకు నేను ఒక డైరెక్షన్ ఇచ్చిన, దీని మీద ఎంక్వైరీ చేద్దామని. ఈ దొంగతనాన్ని మొత్తం లెక్క కట్టి ఇక్కడ నుంచి ఇక్కడ గతంలో జరిగిన జీవోలు కానీ అనుమతులు కానీ ఏమేమి ఉన్నాయి, ఈరోజు మార్చడం వల్ల ఏం జరిగిందనే వివరాలు మాకు సంపూర్ణంగా అందిస్తున్నారు. వీటన్నిటిని నిలదీస్తామని చెప్పి ఈరోజు అధికారులను కూడా టార్గెట్గా చేసుకొని రేవంత్ రెడ్డి సలహాదారే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిండు. ఆయన చంద్రబాబు నాయుడుకి చుట్టం కాదు, జగన్మోహన్ రెడ్డికి చుట్టం కాదు, రేవంత్ రెడ్డికి చుట్టం కాదు. ఒక సీనియర్ ఇచ్చింది అంటే ఒక అధికారి 10 సంవత్సరాలు తెలంగాణలో పనిచేసి తెలంగాణ ప్రాజెక్టులకు అన్నిటికీ సహకరించిన అధికారిని ఈరోజు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న అధికారిని ఈరోజు తెలంగాణకు మనము ఒక అడ్వైజర్గా పెట్టుకున్నాం ఇరిగేషన్లో. ఎందుకు అని అంటే ఆ కంబైన్డ్ స్టేట్లో తీసుకున్న నిర్ణయాలే ఈరోజు కొనసాగింపు. ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టంలో రాసుకున్నదే అది. మన హక్కుల్ని కాపాడుకోవడానికి, మన హక్కులను ప్రస్తావించడానికి మనం ఒక అధికారిని పెట్టుకుంటే దాన్ని కూడా పొలిటికల్ కాంట్రవర్సీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.